హాయ్, అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు 48 గంటల తర్వాత స్పందించారు. ఘటన జరిగిన తర్వాత రేవతి అనే మహిళ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికి కూడా ఇంకా డాక్టర్లు సేఫ్ అని చెప్పలేదు. 72 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని చెప్పారు. బహుశా ఇవాళ శుభవార్త రావాలి, ఆ పిల్లాడు బతకాలని మనందరం కూడా కోరుకుందాం. వాస్తవానికి ఆ ఘటన గురించి తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిలుతాయి. ఒక కొడుకు అంటే వాడు ఎవరైతే చావు బతుకుల మధ్య ఉన్నాడో 5-6 ఏళ్ల పిల్లాడు, వాడు ఊహ తెలిసిన తర్వాత చూసిన సినిమా పుష్ప. ఆ పుష్ప సినిమా చూసిన తర్వాత నేనే పుష్ప నేనే పుష్ప 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 అంటూ ఇంట్లో సందడి చేసేవాడు. వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయాడు. ఆ తల్లి కూడా అల్లు అర్జున్ ఫ్యానే. ఆ దశలో పుష్ప సినిమా మొదటి రోజు చూడాలి అంటే అదొక ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ కొడుకు కోరిక తీర్చాలి, ఏ తండ్రికైనా ఉంటుంది, ఏ తల్లికైనా ఉంటుంది. ఆ కొడుకు కోరిక తీర్చాలి అనుకున్న ఎగ్జైట్మెంట్లో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడిని తీసుకెళ్లాలని వెళ్ళారు. తండ్రి కూతురు ఒక చోట, తల్లి కొడుకు మరొక చోట ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చారు, గేట్లు తీశారు. తీసిన తర్వాత అల్లు అర్జున్ గారు క్రిస్టల్ హోటల్ దగ్గర నుంచి అల్లు అర్జున్ గారు వస్తుంటే తోసుకొని వచ్చేస్తున్నారు జనమంతా. ఆ గేట్లు ఇట్లా బార్లా తీశారు. కూతురు తండ్రి కొంచెం దూరంలో ఉన్నారు, కొడుకు తల్లి కొంచెం ముందున్నారు. ఈ తోసుకోవటంలో వాళ్ళు ముందుకు లోపలికి వెళ్ళిపోయారు. కానీ తండ్రి కూతురు వెళ్ళలేకపోయారు, వీళ్ళు బయట ఉన్నారు. ఆ వచ్చే క్రమంలో తోసేసుకున్నప్పుడు జనమంతా థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారు బౌన్సర్లు ఎట్టపడితే అట్లా తోసేస్తున్నారు అందరినీ. ఆ తోసేయడంలో ఆ ఒత్తిడికి, ఆ ప్రెషర్కి ఆ తల్లి కొడుకు నలిగిపోయి తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు. రేవతి గారి చివరి క్షణం వీడియో ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఆ గేటు తీయంగానే ఆటోమేటిక్గా ఈమె లోపలికి వచ్చేసింది. ఎందుకంటే కొంచెం దూరంలో ఉన్నారు తండ్రి కూతురు, ఈమె లోపలికి వచ్చింది. తండ్రి కూతురు దూరంలో ఉండటం వల్ల సేఫ్ అయిపోయారు. వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఆ పాప కూడా మరి ఏం జరిగేదో తెలియదు. ఒక పిల్లాడు తీసుకొని తల్లి వస్తోంది. ఇది చివరి క్షణం ఆమెది. ఇక్కడే తొక్కి చంపేశారు. ఆమె ఫేస్ చూడండి ఎంత ఆందోళనగా ఉందో. ఎవరికి ఫోన్ చేస్తుంది? తన భర్తకి ఫోన్ చేస్తుంది. మీ ఇద్దరు ఎక్కడున్నారు అని తన భర్తకి ఫోన్ చేస్తూ ఉంది. సో వాళ్ళు దూరం ఉన్నారు, ఫోన్లు కలవట్లా. సడన్గా చూస్తే ఆమె ఫోను ఎవరు రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లా. కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత తండ్రి కూతురు లోపలికి వచ్చి ఎక్కడా అని వెతుక్కుంటే ఆమె కనపడలేదు. అప్పటికే ఆమెకి సిపిఆర్ అంతా ఇవి చేసి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పిల్లాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. పోలీసులే మొత్తం సపర్యలు చేసింది. అందుకే సో అది అంటే ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో
బాధాకరమైన పరిస్థితుల్లో ఆ తొక్కిసలాటలో చనిపోయారు ఆమె. కొడుకు తీవ్రంగా చావు బతుకుల మధ్య ఉన్నారు. 48 గంటల వరకు కూడా నేను ఒక వీడియో చేశాను. 48 గంటల వరకు కూడా అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అని కూర్చున్నారా? పుష్ప తగ్గేదేలే ఎక్కేసిందా ఇక్కడ వరకు? తగ్గేదేలే, ఎప్పుడు మనం దేనికి తగ్గద్దు, ఎవరికి మనం ఏం చెప్పొద్దని 48 గంటలు స్పందించడానికి పట్టిందంటే ఎంత కటిక పాషాణమైన హృదయం. స్పందిస్తూ కూడా ఆయన ఏమంటాడు, మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సర్వే దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తిరిగినాయి. ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాం. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇది సో ఈయన మొహంలో నాకు ఎక్కడ పశ్చాత్తాపం కనపడలేదండి. అంటే నేనేమంటున్నానంటే 20 ఏళ్ళుగా నేను ప్రతి సినిమాకి మెయిన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తానని చెప్తున్నారు. 20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ ఎవరు, ఇవాళ అల్లు అర్జున్ ఎవరు? మీరు ఎదిగారు కదా, పాన్ ఇండియా స్టార్ అయ్యారు, మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మీరు థియేటర్ దగ్గరికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్ ఎట్లయితుంది పుష్ప గారు? అన్ఎక్స్పెక్టెడ్ అవుతుందా? సహజంగా ఏం జరుగుతుంది? థియేటర్ దగ్గర సినిమా చూడాలనుకుంటే థియేటర్లో సినిమా మొదలైన తర్వాత సడన్గా సర్ప్రైజింగ్గా హీరోలు వెళ్ళి లోపల వెళ్ళి కాసేపు ప్రేక్షకుల మధ్య చూసి సినిమా ఆఫ్ చేసి వాళ్ళందరికీ అభివాదం చేసి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. ఇది జరిగేది సహజంగా. నువ్వు వస్తున్నట్టుగా క్రిస్టల్ హోటల్ దగ్గర నుంచి నువ్వు ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేసుకుంటూ వచ్చి ఏం సమాజానికి ఏం చెప్పాలనుకున్నావు, ఏం జరగాలనుకున్నావు? ఓపెన్ టాప్ జీపులో ఇలా అభివాదం చేస్తూ వస్తే ముందుగానే వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో మొత్తం అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్లో 9:30 షో చూస్తారు అని ప్రచారం చేసుకున్నారు కదా. చేసుకున్నప్పుడు అక్కడ జనం రారా? 20% మంది టికెట్లు ఉన్న వాళ్ళు ఉంటే 80% మంది టికెట్లు లేని వాళ్ళు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. సంధ్యా థియేటర్ పరిస్థితి ఏంటి? అక్కడున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ యొక్క విస్తీర్ణం ఏంటి? అక్కడున్న ట్రాఫిక్ ఏంటి? మీరు వస్తే ఆ క్రౌడ్ని ఆపగలుగుతామా? అసలు మీరు పోలీసుల పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? పోలీసుల పర్మిషను లేదు. మీరు సహజంగా జరిగేలాగా మీరు వ్యవహరించలేదు. ఇదేదో రాజకీయ సభకు వచ్చినట్టుగా ర్యాలీలకు వచ్చినట్టుగా రాజకీయ ర్యాలీలకు కూడా చెయ్యూపుతూ అభివాదం చేస్తూ రావాలంటే పోలీసుల పర్మిషన్ కావాలి. తీసుకున్నాకే ర్యాలీలు నిర్వహిస్తారు. దానికి తగ్గట్టుగా పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మీరేం చేశారు? ఒక్క పర్మిషన్ లేదు. అభివాదం చేసుకుంటూ వెళుతున్నారు. మీ హీరోయిజాన్ని మీరు నిరూపించాలనుకున్నారు. ఒక ప్రాణం ఖరీదు పుష్ప గారు, ఒక ప్రాణం ఖరీదు మీ యొక్క పబ్లిసిటీ స్టంట్. అది ఆయన చెప్తున్నది. ఇంతకుముందు 20 ఏళ్ళుగా వెళుతున్నాను, ఇప్పుడు మీరు మీ హీరోయిజాన్ని నిరూపించుకోవడానికి ఇలా ర్యాలీగా వెళ్ళారు. ఇంతకుముందు వెళ్ళాలా మీరు అలా? రియల్గా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family of the Revati Garu family. Condolences from me. ఎప్పుడు చెప్తున్నావు కండోలెన్స్? నువ్వు 48 గంటల పాటు ఏమైపోయారు అల్లు అర్జున్ గారు? మీరు 48 గంటలు మిమ్మల్ని ప్రతి ఛానల్ ఏకేసిన తర్వాత, ప్రతి పత్రిక దీని గురించి చెప్పిన తర్వాత, ప్రతి మాధ్యమంలో మీ గురించి చెప్పిన తర్వాత 48 గంటల తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చారు. 48 గంటలు. అదే గనక వేరే వాళ్ళు అయి ఉంటే ఇమ్మీడియట్గా
ఆ రోజు రాత్రి అర్ధరాత్రి నేరుగా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, అర్ధరాత్రి వాళ్ళ కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చేవాళ్ళు. మీరేం చేశారు? 48 గంటల పాటు ఎక్కడికి పోయారండి పుష్ప మీరు? ఎర్రచందనం దొంగతనం చేయడానికి వెళ్ళారా ఈ 48 గంటల పాటు? అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి. ఎంత మాట్లాడినంటే ఎవరు మాట్లాడమన్నారు? మీరు ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలి. ఎవరు లేనంత మీరు ఆ ఫ్యామిలీకి చెయ్యాలి. ఆ ఫ్యామిలీ, ఆ తల్లి బతికుంటే కూడా ఇవ్వలేనంత భవిష్యత్తు ఆ పిల్లలకి మీరు ఇవ్వాలి. కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనల్లీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు. మీ ఎమోషన్ ఎందుకయ్యా? బొక్కలో ఎమోషన్. నీ ఎమోషనల్లీ వీఆర్ దేర్ అంట. ఎందుకయ్యా మీ ఎమోషనల్? అంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలో వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. దిస్ జస్ట్ as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి. గుడ్ విల్ జెస్చర్ అంట. చూసారా? గుడ్ విల్ జెస్చర్. ఏంటా గుడ్ విల్ జెస్చర్? ఇదే నువ్వేమన్నా హోటల్ కొంటున్నావా, లేకపోతే వ్యాపారాన్ని తీసుకుంటున్నావా గుడ్ విల్ ఇచ్చి తీసుకోవటానికి? లేకపోతే నువ్వేమన్నా ల్యాండ్ ఏమైనా కొంటున్నావా? మంచి ఏరియాలో ఉంది కాబట్టి గుడ్ విల్ ఇంత ఇస్తున్నా, మార్కెట్ ప్రైస్ ఇంత ఇస్తున్నా అని చెప్పడానికి ఏమనుకుంటున్నావు? గుడ్ విల్ అంటే ఏంటి? గుడ్ విల్ నువ్వు ఇస్తున్నావా? అంటే గుడ్ విల్ అంటే ఎప్పుడు ఏ సందర్భంలో వాడతాం గుడ్ విల్? గుడ్ విల్ అనేది ఒక పాజిటివ్ సందర్భంలో వాడతాం. ఒక మనిషి చచ్చిపోతే నువ్వు గుడ్ విల్ ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు అల్లు అర్జున్ గారు? పుష్ప గారు, పుష్ప అంటే సినిమాలో చదువుకోలే, మీరు చదువుకున్నారు కదా. గుడ్ విల్ ఏందయ్యా? గుడ్ విల్ గెస్చర్ ఏందయ్యా? గుడ్ విల్ నువ్వు ఇవ్వడం ఏంటి? కావాలంటే మీరు చూసుకోండి. గుడ్ విల్ అంటే సద్భావన. వాస్తవానికి అంటే సద్భావన ఇలాంటి పదాలు ఎప్పుడు వాడతారు? ఇలాంటి సందర్భంలో నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకు జరిగిన నష్టానికి నువ్వు పరిహారం చెల్లించాలా? దానం చేస్తున్నావా, ధర్మం చేస్తున్నావా? వాళ్లకు జరిగిన నీ యొక్క డబ్బు యావకు చచ్చిపోయిన ఒక అభిమానికి నువ్వు ఏం చేస్తున్నావు? దానం చేస్తున్నావా, ధర్మం చేస్తున్నావా? గుడ్ విల్ అంట. ఆ పదం వాడతారు ఎక్కడైనా? మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దెమ్ 25 lakhs rupees ఫర్ దేర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా వీల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as possible. అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము ఏం చూస్తాం అది? అంటే గుడ్ విల్గా 25 లక్షలు ఇస్తున్నా ఆ భవిష్యత్తులో నిన్నెవరయ్యా నమ్మేది? నాకు అర్థం కాదు. భవిష్యత్తులో ఎవరు నమ్ముతారు? అల్లు అర్జున్ 20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్, ఇప్పుడు అల్లు అర్జున్ ఒకటేనా? పోనీ 10 ఏళ్ల క్రితం అల్లు అర్జున్, ఇప్పుడు అల్లు అర్జున్ ఒకటేనా? దేశముదుర్లో మాట్లాడిన అల్లు అర్జును, ఇవాళ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫంక్షన్లో మాట్లాడిన అల్లు అర్జున్ ఒకటేనా? ఏం మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ గారు మీరు? గుడ్ విల్ అంటే మీరు 300 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారే, మీరు ఇచ్చేది ముష్టి 25 లక్షల. ఏ పాటిదా 25 లక్షలు? ఒక ప్రాణం ఖరీదా 25 లక్షలు? నీ అభిమాని ప్రాణం ఖరీదా 25 లక్షలు? అంటే నీ అభిమానుల ప్రాణం ఖరీదు 25 లక్షలు నువ్వు అంటున్నావా? ఈ అంశం మీద జనసేన నాయకుడు ఏం మాట్లాడాడో చూద్దాం. చూడండి. హీరో అల్లు అర్జున్పై జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరి తీవ్ర విమర్శలు చేశారు. నీకు సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ కావాలా? కలెక్షన్లు 2000 కోట్లు ఉండాలా? నీ మూవీకి వచ్చి బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు ఇస్తావా? నీకు, నీ నిర్మాతలకు సిగ్గు, శరం, ఉచ్చ, నీచం ఉందా? మిమ్మల్ని మనుషులు అంటారా? మానవత్వం ఉందా? కేసు మాఫీ కోసం ముష్టి వేశారా? ట్వీట్ చేశారు. చాలా ఆవేదన భరితం. నువ్వు మొదటి రోజు 294 కోట్ల రూపాయల కలెక్షన్లు మీరు తీసుకుంటారు. మీ లెక్కల ప్రకారం 294 కోట్ల రూపాయల కలెక్షన్లు తీసుకున్న వారికి నీ కోసం, నీ మీద ప్రేమతో వచ్చి చచ్చిపోయిన ఒక తల్లికి నువ్వు కట్టే వెల 25 లక్షల రూపాయలు. సహజంగా ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేస్తూ మరణిస్తే ఆ ఫ్యాక్టరీ ₹1 కోటి తక్కువ ఇవ్వట్లేదు కదా ఇవాళ రోజుల్లో. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ తల్లి ప్రాణాన్ని తిరిగి ఆ పిల్లలకి ఇవ్వలేవు. కానీ
ఇక్కడ నీ హృదయం అనేది ఇక్కడ జనానికి చెప్పాలా. ఎస్, నా కోసం అభిమానులను చూసి హీరోని అయ్యానన్నావు కదా, అసలు అభిమానులను చూసి హీరోని చూసి అభిమానులు అవుతారు, అభిమానులను చూసి నువ్వు హీరో అయ్యావు. మరి అభిమానులకు నువ్వేం చేశావు? అసలు బెనిఫిట్ షోలన్నీ ఫ్రీగా వేయాలి కదా నువ్వు అభిమానుల కోసం. ఎస్, వాళ్ళని చూసే నేను ఇక్కడ వెళ్ళాను, దానికోసం వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి నీ ఆర్మీకి నువ్వేం చేసావు? నీ కోసం త్యాగం చేసే ఆర్మీకి నువ్వు వాళ్ళ ఆర్మీని దోచుకుంటావా? ఆ బెనిఫిట్ షోలు ఫ్రీగా వేయాలి కదా నువ్వు. ఆ రకంగా హీరోని చూసి అభిమానులు సహజంగా అవుతారు, వాళ్ళని చూసి అభిమానులను చూసి హీరో అయ్యానన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో నువ్వే ఉన్నావు కదా. మరి నువ్వేం చేయాలి అల్లు అర్జున్ గారు? మీరేం చేయాలి? అభిమానుల కోసం నేను నా బెనిఫిట్ షో అభిమానుల కోసం ఫ్రీగా వేస్తున్నా, రేపటి నుంచి అందరూ సాధారణ ప్రజల కోసం డబ్బులు తీసుకొని షోలు వేస్తామని చెప్పాలి కదా. అలా చెప్పకపోగా ఇవాళ నువ్వు ఒక అభిమాని నీ కోసం వచ్చి ఒక ఫ్యామిలీ తొక్కిసలాటలో చచ్చిపోతే నీ తప్పిదం వల్ల చచ్చిపోతే నీ మీద కేసులైతే నువ్వు వాళ్ళకి ఒక ముష్టి 25 లక్షలు వేస్తున్నావు. నేను అడుగుతున్నా, నీ ప్రీమియర్లో వచ్చిన డబ్బంతా ఆ ఫ్యామిలీకి ఇవ్వండి. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన డబ్బు ఆ ఫ్యామిలీలకు ఇవ్వండి. 9:30 గంటల షో, ప్రీమియర్ షో హైదరాబాద్లో ఎంతైతే డబ్బు వచ్చిందో 9:30కి 1 గంటకి హైదరాబాద్ నగరంలో నేను మొత్తం మీరే తీసేసుకోండి, హైదరాబాద్ మినహా మొత్తం మీరే తీసుకుని హైదరాబాద్ మినహా కనీసం హైదరాబాద్లో మీరు ప్రీమియర్లు వేసినప్పుడు వచ్చిన డబ్బులన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. అల్లు అర్జున్ గారు, ఇంత కఠిన పాషాణమైన హృదయం ఏంటండి మీది? అదే పవన్ కళ్యాణ్ గారు వరదలకి 4 కోట్ల రూపాయలు, ఒక 2 కోట్ల 6 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. ఆయన ఏం సంబంధం లేకపోయినా 6 కోట్ల రూపాయలు ఇచ్చారు కదయ్యా. మీరు ఇచ్చేది 25 లక్షల ముష్టి, పైగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజీ చేసుకోవడానికి ఇచ్చారనేది శాంతిప్రసాద్ గారు చెప్తున్నమాట. ఇవాళ పల్లవి ప్రసాద్ అనే ఒకడు బిగ్ బాస్ షోలో గెలిచి వచ్చి బయట హడావిడి చేసి న్యూసెన్స్ చేశాడని వాడిని అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టారు. మరి నిన్ను ఇప్పుడు దాకా అరెస్ట్ టచ్ కూడా చేయలేకపోయారు పోలీసులు. ఎందుకు? మీ మామ కాంగ్రెస్ పార్టీ లీడరనా? నువ్వు రెడ్ల బ్యాచ్లో ఉన్నావనా? కాంగ్రెస్ రెడ్ల బ్యాచ్లో నువ్వు ఉన్నావనా? ఎందుకు నిన్ను అరెస్ట్ చేయలేదు? జనం క్వశ్చన్, నాది కాదు ఇది, జనంలోంచి వస్తున్న క్వశ్చను. ఇది శాంతిప్రసాద్ గారి మాటలు. కలెక్షన్ 2000 కోట్లు ఉండాలని నువ్వు అనుకున్నావు, ముష్టి 25 లక్షలు వాళ్ళకి ఇస్తున్నావా? అది కూడా 48 గంటల తర్వాత స్పందిస్తావా? ఇది నీ నిజమైన నైజం. అన్స్టాపబుల్ షోలో ఒక మహిళ యాసిడ్ దాడితో గాయపడి ఆమె ఆ షోకి వస్తే ఒక విజేతని నీకు పరిచయం చేస్తానని బాలకృష్ణ గారు చెప్పాడు కూర్చోబెట్టినప్పుడు. వేరే ఏ హీరో అయినా, ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయనైతే అసలు ఏమి చేతికి ఎముకలేనట్టు దానం చేస్తాడు. సో వేరే ఏ హీరో అయినా ఆయన తరపున ఎంతో కొంత ఇచ్చేవారు. వస్తే ఆమె కష్టాలు నష్టాలు చెప్పి ఆమె లాంటి బాధితుల కోసం ఆమె నిలబడి ఒక ట్రస్ట్ పెట్టి సహాయం చేస్తున్నానని చెబితే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న సంస్థలు ఆమెకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చే తప్ప నీ నుంచి ఒక గెస్చర్, నువ్వు గుడ్ విల్ గెస్చర్ ఉన్నావు కదా, అక్కడ చూపించాలి నువ్వు గుడ్ విల్ గెస్చర్. ఎస్, నువ్వు చేస్తున్న సహాయం నేను అభినందిస్తూ నా వంతుగా నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నాను ఏమన్నా ప్రకటించు. నేను ఎక్స్పెక్ట్ చేశా. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో మా అల్లు అర్జున్ గారు, ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్న 300 కోట్లలో ముష్టి 1 కోటి రూపాయలు అంటే ఎక్కడండి? 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఉంటేమే సరే, అది నీకు సంబంధం లేదు, అంత దాతృత్వం నీకు లేదనుకుంటే నీ వల్ల చచ్చిపోయిన ఒక మహిళకు ఆమెకు నువ్వు ఇచ్చేది ముష్టి 25 లక్షలు. ఇదంతా జనం చూడట్లేదా? సో పుష్పలో క్యారెక్టర్ మీలో కూడా వచ్చేసిందా అని అడుగుతున్నారు జనం. వెరీ సారీ. ఈ రకమైన బిహేవియర్ని అస్సలు జనం స్వీకరించలేకపోతున్నారు. అల్లు అర్జున్ గారు, దయచేసి మీరు గుర్తించాలి, గమనించాలి. ఇది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, ఇది అంగీకరించలేని అంశము. పుష్ప 2 ద్వారా మీరు జనం నుంచి డబ్బు దోచుకోవాలనుకున్నారే తప్ప జనానికి తిరిగి మీరేమిస్తున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఆ తల్లికి మీరు చేసిన సహాయము తక్కువ, మీరు మరింత న్యాయం చెయ్యాలని కిరణ్ టీవీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.